Three, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2. నడవదు ఇప్పుడు తిప్పండ్రా ఊడుతుందిరా బిడ్డగా. పిల్లలు, ఓ పిల్లలు, ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? గట్టి చెప్పండి, ఆర్ యు రెడీ? ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ది డే. ఈరోజు ప్రశ్న ఏంటంటే, లూకా ఎన్ని గ్రంథాలు రాశాడు? లూకా ఉద్యోగం ఏమిటి? అది ఈరోజు ప్రశ్న. సాయంత్రం వరకు మీరు నాకు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పారు సీనియర్స్. తర్వాత మేరీ జోన్స్ ఏడ్చుకుంటూ సాయంత్రం అయిపోయినప్పటికీ మళ్ళీ తిరిగి ఇంటికి ఎట్లా వెళ్ళిపోయారు కాలు చెప్తారని చెప్పి మెల్లగా వెనుకకు తిరిగి డోర్ తీయబోతుందట. డోర్ తీయబోగానే చార్లెస్ గారు వెంటనే ఆమెని ఆగు మేరీ అని చెప్పి అన్నాడట. అనగానే ఆ వెంటనే మేరీ వెనుకకు తిరిగి చూసింది. అప్పుడు చార్లెస్ గారి హృదయంలో దేవుడు మాట్లాడుతాడు, ఈమె ఖచ్చితంగా బైబిల్ ఇవ్వాలి. సరే, నేను ఎవరికైతే ప్రామిస్ చేసినో ఆ వ్యక్తి కొన్ని రోజులు ఆగుతారులే, నేను మళ్ళీ లండన్కి వెళ్ళి తీసుకొచ్చే లోపల ఆగుతారులే అని చెప్పి అనుకుని సర్ది చెప్పుకొని ఆయన ఏం చేసిండు, సరే ఈ బైబిల్ నువ్వు తీసుకో మేరీ అనగానే మేరీ ఎగిరి గంత వేసింది అడ ఒకటేసారి. ఏం చేసిందిరా? గంత వేసి సంతోషపడి ఆనందపడి ఆమె ఆనందానికి అవధులే లేకుండా పోయినాయి. చాలా హ్యాపీగా ఫీల్ అయిందట. ఎవరు? మేరీ జోన్స్. మేరీ జోన్స్ అంత ఆనందపడిన తర్వాత బైబిల్ని చేతికి ఇచ్చిండట. ఇచ్చిన తర్వాత, నువ్వు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఇదేనమ్మా, ఈ బైబిల్లోని మాటలన్నీ నీ మనసులో దాచిపెట్టుకో, దీని ప్రకారం బతుకు అని చెప్పి ఆమెకు అన్ని విషయాల సర్ది చెప్పిండట. ఎవరు? చార్లెస్ గారు సర్ది చెప్పిన తర్వాత ఆమె ఇక ఆగుతలేదు, పట్టుకున్నది డబ్బులు చేతిలో పెట్టేసింది. ఇక పోతా నేను ఉన్నాను అంటాను ఆమె. కానీ అప్పటికి ఏమైంది? చీకటి అయిపోయింది. ఆ రోజు అక్కడనే స్టే చేసింది. తర్వాత మార్నింగ్ లేవగానే ఆమె నైట్ అంతా నిద్రనే పోలేదు. మార్నింగ్ టకాటక్ లేచింది. ఇక పరిగెత్తడం మొదలుపెట్టింది. ఆమె చెప్పులు తీసుకొని ఒక చేతిలోనేమో బైబుల్ పట్టుకున్నది. ఇక పరిగెత్తుతానే ఉన్నది, వెళ్ళిపోతానే ఉన్నది. ఎంత ఆనందం తెలుసా? నాకు బైబుల్ దొరికింది అని చెప్పి ఉరుకుతున్నాడు. ఇక ఎగబడి డ్రెస్ పోయి 3 రూపాయలు ఇప్పుడే చూస్తలేదు, దాన్ని పట్టుకుని ఉరుకుతూనే ఉన్నది. ఆమె మొత్తం డ్రెస్కి 2-3 మూడ్ల కుప్పలు అంటుకున్నాయట. ఆమె పట్టుకొని అట్లనే గుర్ర గుంజుకుంటూ ఉరుకుతుందట. ఆమె అంత సంతోషంతో పరిగెత్తుకుంటూ ఆమె ఊరికి పోతుందట. మధ్యాహ్నం అయితే ఎండ విపరీతంగా కాస్తుంది. అయినా కూడా ఆమె ఆగలేదు. ఒక దగ్గర ఆగిందట, కాళ్ళు కడుక్కుందట, కాళ్ళు బొప్పులు కట్టినాయట. ఆమె కాళ్ళ నొప్పి కూడా ఏర్పడతలేదు. ఎందుకంటే సంతోషం, నా బైబిల్ నాకు దొరికింది, ఇది నాది, ఇది ఎవరిది? నాది అని చెప్పి పట్టుకొని ఉరుకుతున్నాడు. ఉరికింది. అలా ఊరికి సాయంత్రం అయితే చేరుకునే సమయంలో దూరం నుంచి వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద గుంపు కనిపిస్తున్నాడు. చాలామంది మనుషులు ఉన్నారట. ఏమైంది? అంతమంది మనుషులు ఎందుకున్నారు మా ఇంటి దగ్గర అని అనుమానంతో ఆమె పోతూనే ఉంటే అక్కడ వాళ్ళ పాస్టర్ గారు, వాళ్ళ సంఘ సభ్యులు, వాళ్ళ ఊర్లో ఉన్నోళ్ళు, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న అందరు ఉన్నారట. ఆమెకి వెల్కమ్ పార్టీ ఏర్పాటు చేసిరట. ఏం ఏర్పాటు చేసిరు? వెల్కమ్ పార్టీ ఏర్పాటు చేసిరట. వెల్కమ్ పార్టీ ఎందుకు ఏర్పాటు చేసిరంటే, అంత దూరం 40 కిలోమీటర్స్ అప్, 40 కిలోమీటర్స్ డౌన్, మొత్తం ఎంత? 80 km నడిచింది ఆమె బైబిల్ కోసం. వెళ్ళింగానే ఆమె ఇంటికి వచ్చింది. అందరూ ఆమెకు వెల్కమ్ చేసారు. వాళ్ళ పాస్టర్ క్లాప్స్ కొట్టిండట. అందరు మీరు క్లాప్స్ కొట్టిండి ఒకసారి. పాస్టర్ గారు క్లాప్స్ కొట్టిండట. క్లాప్స్ కొట్టిన తర్వాత
ఆమెని అందరు స్టేజ్ మీద పిలిచి ఏం చేసారు, ఒక్కసారి నీ బైబిల్ ఎత్తి చూపెట్టావా, మేము అందరం కళ్ళతో చూస్తామనంటే ఆమె వెంటనే బైబిల్ ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పింది. దేవునికి స్తోత్రం చెప్పి చార్లెస్ గారికి కూడా వందనాలు అని చెప్పిందట ఆమె బైబిల్ ఇచ్చినందుకు. సరేనా? ఇక అందరూ సంతోషంతో వెళ్ళిపోయారు. మేరీ జోన్స్ ఇంత కష్టపడి తెచ్చుకుంది బైబిల్ అని చెప్పి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారట. అందరూ కూడా ఇంటికి వెళ్ళారట. ఇంటికి వెళ్తే చకచక అన్ని పనులు పూర్తి చేసేస్తున్నది. టగడగడ కొత్త బొమ్మ కొనుకొస్తే మన అమ్మోరు మనం ఏం చేస్తాం, స్కూల్ రాగానే బ్యాగ్ పడి పర్రబర్ర హోంవర్క్ ఈకేసి మొహం కడుకొని టక్కన కూర్చొని ఇక ఆడుడే కదా. అట్లనే చేసినాం కదా చిన్నప్పుడు మనం, ఇప్పుడు కూడా చిన్నగా ఉన్నాం కదా, అట్లనే చేస్తాం కదా. కొత్త బట్టలు తీసుకొస్తే ఎట్లా చూస్తాం, నా కొత్త బట్టలు వచ్చినప్పుడు చూసినావా. ఆమెకు 1000 కొత్త బట్టలు కొన్నదానికంటే గొప్ప సంతోషము బైబిల్ తెచ్చుకుంటే మేరీ జోన్స్ ఉన్నదట. ఆమె ఏం చేసింది, టగడక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అవగానే మంచిగా ఒక దీపం తెచ్చుకున్నది, ఒక టేబుల్ పెట్టుకున్నది మంచిగా. ఎందుకు, వాళ్ళ టీచర్ వాళ్ళ వైఫ్ దగ్గర అట్లనే ఉండే కదా. ఓ టేబుల్ పెట్టుకుందట, ఓ దీపం పెట్టుకుందట, ఒక వాటర్ గ్లాస్ పెట్టుకుందట, మంచిగా కుండ పెట్టుకుందట. ఇక బైబిల్ ఓపెన్ చేస్తానట. బైబిల్ని ఎంత ఆనందంతో ఓపెన్ చేస్తాను అంటే అంత ఆనందంతో ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసరికి ఆమెకు 150వ కీర్తన కనిపించింది. యెహోవాను స్తుతించుడి అనుకుంటూ ఆమె కీర్తన గ్రంథం చదువుతూ ఉంటే ఆమె గది గోడలు, ఆమె ఇంటి గోడలన్నీ ఆమెని ఇంకా 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 చదువు అని ప్రోత్సహిస్తున్నట్టు ఆమె కనిపించిందట. ఆ దీపపు వెలుగు, ఆ దీపం ఉంటుంది కదా, దీపం మీద మంట ఉంటుంది కదా, ఆమె మాట్లాడుతుంటే, ఆమె దేవుని వాక్యం చదువుతుంటే ఆ చదివిన దేవుని వాక్యాన్ని తలుపుతున్నట్టు ఆ దీపము అటు ఇటు డ్యాన్స్ కూడా చేస్తుందట. ఆమెకు అంత సంతోషంతో గాలికి ఆమె బైబిల్లోని పేజీలు ఇంకా పక్కకున్న చదువు ఇంకా చదువు అనుకుంటూ ఆ పేపర్లు అటు ఇటు వెళ్ళిపోతున్నాయట. ఇంకా చదువు మేరీ అనుకుంటూ ఆమె అంత సంతోషంతో బైబిల్ చదివింది.